జ్ఞానము, వివేకము ఎక్కడి నుండి వస్తాయి? మన అనుదిన జీవితంలో ప్రతి ఒక్కరికి కావలసింది జ్ఞానము. చదువుకోవడానికి, పరీక్షలు రాయడానికి, ఇంటర్వ్యూలో విజయం సాధించడానికి, ఉద్యోగం చేయడానికి, వ్యాపారం చేసుకోవడానికి, కుటుంబాన్ని కట్టుకోవడానికి, బిడ్డల్ని పెంచుకోవడానికి, అన్నిటికీ మనిషికి జ్ఞానము, వివేకము కావాలి. అయితే జ్ఞానం ఎక్కడి నుండి వస్తుంది? ఎలా పుడుతుంది? దావీదు భక్తుడు ఇలా సెలవిస్తున్నాడు. నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగా నున్నది, దినమెల్లా నేను దానిని జ్ఞానించుచున్నాను. నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగా ఉన్నవి, నా శత్రువులకు మించిన జ్ఞానం అవి నాకు కలగజేయుచున్నవి. సహోదరి సహోదరుడా, మనం దేవుని వాక్యాన్ని ఎంతగా జ్ఞానిస్తామో, ఎంతగా చదువుతామో, అంతగా దేవుని జ్ఞానాన్ని, వివేకాన్ని, చిత్తాన్ని మనము గ్రహించగలము. దావీదు కలిగి ఉన్న జ్ఞానమునకు, వివేకమునకు, తెలివితేటలకు ఆధారము దేవుని వాక్యమే. ఈరోజు నీకు నాకు కావలసిన జ్ఞానాన్ని, వివేకాన్ని దేవుడి వాక్యం మాత్రమే మనకి సెలవివ్వగలదు. కాబట్టి దేవుని వాక్యాన్ని మనము ధ్యానిద్దాం. ప్రతిరోజు దేవుని వాక్యాన్ని ప్రేమిద్దాము, చదువుదాము. దేవుడు తప్పకుండా మనకు కావలసిన జ్ఞానాన్ని అయినా అనుగ్రహిస్తారు. మన అనుదిన జీవితంలో మనకు కావలసిన ప్రతి విధమైన జ్ఞానాన్ని దేవుడు మనకు అనుగ్రహించగలడు. ఒక వ్యక్తి మంచి నిర్ణయాలు తీసుకోవాలంటే దేవుడి జ్ఞానం చాలా అవసరము. తన జీవితాన్ని, తన కుటుంబాన్ని కట్టుకోవడానికి దేవుని జ్ఞానం చాలా అవసరము. ఈ రోజుల్లో దేవుని జ్ఞానం లేకుండా చాలా కుటుంబాలు చిందరవందర అయిపోతున్నాయి. సమాధానం లేకుండా కుటిమిటలాడుతున్నాయి. వీటన్నిటికీ కారణం జ్ఞానంతో మాట్లాడుకోలేకపోవడమే, జ్ఞానంతో ప్రేమించకపోవడమే. దేవుని జ్ఞానాన్ని మనం కలిగి ఉంటే ఇతరులను ప్రేమించగలుగుతాము, క్షమించగలుగుతాము, సమాధానంగా మాట్లాడగలుగుతాము. బ్రతుకుతున్న మన బ్రతుకుల్ని బాగు చేసుకోగలుగుతాము. కాబట్టి దుర్మార్గమైన పనులు, దారుణాలు, హత్యలు చేసిన వారందరూ కూడా జ్ఞానం లేకుండా ఇవి చేస్తున్నారు. ఆలోచన లేకుండా ఇవన్నీ కూడా చేస్తున్నారు. ఇలా చేస్తే ఏమవుతుందో, నా జీవితం ఏమవుతుందో, నా కుటుంబం ఏమవుతుందో, నా బిడ్డలు ఏమవుతారో, సమాజంలో నా పరిస్థితి ఏంటని గ్రహింపు లేకుండా దుర్మార్గమైన ఆలోచనలు నీళ్ళు ఎందుకు వస్తున్నాయి తెలుసా? దేవుడి జ్ఞానాన్ని నువ్వు కలిగి లేకపోవడమే, క్షమించే గుణం నువ్వు కలిగి లేకపోవడమే, ప్రేమించే గుణాన్ని నువ్వు కలిగి లేకపోవడమే, కోపంతో నువ్వు రేగిపోవడానికి గల కారణము దేవుని జ్ఞానం నీలో లేకపోవడమే. ఈ రోజు నుంచి దేవుని జ్ఞానాన్ని మనము అడుగుదాము. మీలో ఎవరికైనా జ్ఞానం కొద్దువుగా ఉందా? నన్ను అడుగుడు, నేను ఇస్తానని దేవుడు సెలవిస్తున్నారు. మనం బైబిల్ చదువుతాము, దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాము, జ్ఞానాన్ని సంపాదించుకుందాం, మన కుటుంబాలని కట్టుకుందాం. ప్రార్థిద్దాం. జీవం కలిగిన దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మేమేమై ఉన్నామో కేవలం మీ కృప వలన మాత్రమే మేము ఎలా ఉన్నామయ్యా. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న రాజా, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఈ ఉదయకాలం ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరూ మీ ఆజ్ఞలు నిత్యమునైనా వారు అనుసరిస్తూ, జ్ఞానిస్తూ మిమ్మల్ని తోడుగా ఉంచుకోవడానికి మీరు సహాయం చేయండి. మాకు జ్ఞానాన్ని అనుగ్రహించండి. మా దైనందిక జీవితంలోనైనా మేము ఎలా మసులుకోవాలో, మా కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలో, సమాజంలో నైనా మేము ఎలా సమాధానంగా జీవించాలో మీ జ్ఞానంతో మమ్మల్ని నింపండి. మీ కృప మాకు అనుగ్రహించండి. ఉదయకాలం ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని అందరికీ మంచి ఆరోగ్యం, ఆయుష్, కాపుదల, సమాధానం అనుగ్రహించండి. చిన్న బిడ్డ మొదలుకుని వృద్ధుల వరకు మీ కృపను అనుగ్రహించండి. యవ్వన బిడ్డలకు మీ జ్ఞానాన్ని అనుగ్రహించి కుడిగ్గాని ఎడమగ్గాని త్రొట్టెలకుండా నిత్యము మీలో నిలిచినట్లు మీరు సహాయం చేయండి. వ్యవసాయదారులు, ఉద్యోగస్తుని, చేతి పని వారిని జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు ప్రయాణాలు చేస్తున్న ప్రతి ప్రయాణాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకుంటున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. మా దేశాన్ని నైనా ప్రపంచ దేశాల మధ్య శాంతి సమాధానాన్ని అనుగ్రహించండి. మా రాష్ట్రాల మధ్య శాంతి సమాధానాన్ని అనుగ్రహించండి. మీ కృపవర్ధలింపచేయండి. అందరికీ కావలసిన మంచి జ్ఞానాన్ని అనుగ్రహించి అందరూ మీ యందు భయభక్తులతో జీవించినట్లు, మీ సహాయాన్ని కోరుకున్నట్లు మీరు సహాయం చేయండి. ప్రతి ఒక్కరి పట్ల అద్భుతమైన కార్యాలు మీరే జరిగిస్తారని ఈ ఉదయకాలం ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని బలహీనలను బలపరిచి స్వస్థపరచండి. గర్భఫలం కోసం ఎదురు చూస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మీకు వందనాలు. వైద్యుల్ని, పోలీస్ వ్యవస్థని, ఆర్మీని, నేవీ, ఎయిర్ ఫోర్స్ రంగాల్ని జ్ఞాపకం చేసుకుని ప్రతి రంగంలోనైనా ప్రతి ఒక్కరు విజయం సాధించినట్లు మీ కృపను, సహాయాన్ని ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి. సేవకులను జ్ఞాపకం చేసుకోండి. ఆరోగ్యాన్ని, ఆయుష్ని దయచేయండి. వారి ప్రయాణాలను తోడుగా ఉండండి. పరిచర్యలను దీవించండి. మా సంఘంలో క్షేమాభివృద్ధి అనుగ్రహించండి. సంఘంలో ప్రతి ఒక్కరు మీ యందు భయభక్తులతో జీవించినట్లు, వారి కుటుంబాలను కట్టుకున్నట్లు, మీ కృపను పొందుకున్నట్లు మీరే సహాయం చేస్తారని, సమస్త గంట మహిమా ప్రభావాలు మీరు పొందుకుంటారని ప్రభునేస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.